Hey guys, welcome back to 99 Academy. Today is our day 20. Day 20లో మనం ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా? చూసేద్దాం. డే 20లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. ఇంకోటి ఏంటంటే స్టాటిక్ మెథడ్ కూడా చూద్దాం. సో మనం ముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాం తెలుసా? ఓప్స్ గురించి చెప్పుకున్నాం. ఓప్స్లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పుకున్నాం. జనరల్గా మనకి ఊప్స్ కాన్సెప్ట్లో ఒక మేజర్గా 5 ఉంటాయి. కానీ మనం చెప్పుకున్నది క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి ఇన్ డెప్త్గా చెప్పుకున్నాం. ఇప్పుడు దాంట్లో ఉన్న క్లాస్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ గురించి చెప్పుకున్నాం. మీకు లాస్ట్ క్లాస్లో అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ గురించి మనం టచ్ చేసినాం. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? లైక్ డాటా అనుకోవచ్చు. మెథడ్ అంటే ఏంటి? దాని ఒక ఫంక్షన్ లేదంటే ప్రాసెస్ అని అనుకోవచ్చు మనం మెథడ్స్ని. ఎందుకంటే మెథడ్లో రాసిన డాటాని మనం ఏమంటారు ప్రాసెస్ చేసుకుంటాం కాబట్టి. ఇక్కడ అడిషనల్ గా స్టాటిక్ మెథడ్ అనేది యాడ్ అయింది. ఈ స్టాటిక్ మెథడ్ అంటే ఏదో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంది అనేది చూద్దాం. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ టు మై ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో నేను డే 20లో మనం ఏం చేస్తున్నామో తెలుసుకుంటున్నాం కదా. సో మీకు మన సిరీస్, మన 30 days ఛాలెంజ్ అండ్ పైథాన్ సిరీస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మీకు డైరెక్ట్గా నా వీడియో పెడుతూనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు అప్పుడు చూడడానికి ఏమంటారు టైం లేకున్నా కూడా సింపుల్గా ఏమంటారు మన పైథాన్ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను ప్రతి వీడియో కింద ప్లేలిస్ట్ లింక్ పెడుతున్నా. సో ఆ ప్లేలిస్ట్ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో ఆ ప్లేలిస్ట్లో మీకు ప్రతి ఒక్క డే టు డే ఏం జరుగుతుందన్నది దాంట్లో ఉంటుంది. ఐ మీన్ డే 1 to డే 20 వరకు ఆ వీడియోస్ అన్ని ఒక్క దాంట్లోనే ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ క్లాస్ అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్. లైక్ క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? పైథాన్లో క్లాస్ అట్రిబ్యూట్స్ అనేవి ఒక వేరియబుల్ అనుకోవచ్చు మనం. లైక్ ఏంటంటే ఒక డాటాని మనం స్టోర్ చేసుకుంటాం కదా. లైక్ నేను ఏం చెప్పిన ఇందాక అట్రిబ్యూట్స్ అంటే ఒక డాటా అని చెప్పాను కదా. సో అందుకు మనం ఒక వేరియబుల్ అనుకుంటే అది ఒక క్లాస్కి అంటే క్లాస్లో ఉన్న డాటా మాత్రమే ప్రాసెస్ చేసి ఇస్తుంది. అర్థమైందా? అంటే మనం క్లాస్లో ఏదైతే ఇచ్చి ఉంటామో డాటా, ఆ డాటాని మాత్రమే తీసుకుంటుంది. ఆ డాటాని మనకు రిటర్న్ చేస్తుంది. ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్లో ఇచ్చినది మనకు రిటర్న్ అవ్వదు డాటా. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం ఏం చెప్తారంటే పైథాన్లో ఇట్ షీట్స్ అమంగ్ ఆల్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న డాటాని, క్లాస్లో ఉన్న డాటాని అన్ని ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్లకి అంటే ఆబ్జెక్ట్స్కి డాటాని షేర్ చేసుకుంటుంది కానీ ఆ డాటాను మనకి రిటర్న్ చెయ్యదు. నువ్వు ఒకవేళ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్లో మనం ఒక డాటా ఇస్తే ఆ డాటాని మనకు చూపిదు. సో క్లాస్లో ఉన్న డాటాని మాత్రమే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము క్లాస్ అట్రిబ్యూట్స్కు ఎగ్జాంపుల్స్ చూద్దాం. అట్రిబ్యూట్స్. సో ఇక్కడ మనం ఏం చేసినాం? ఒక క్లాస్ తీసుకున్నాం. ఆ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చినాం? అనిమల్. అనిమల్ అనే క్లాస్ నేమ్ ఇచ్చినాం. ఇక్కడ ఇది మన క్లాస్ అట్రిబ్యూట్ అంటే క్లాస్ యొక్క అంటే అనిమల్ క్లాస్ యొక్క డాటా. దీంట్లో మనం ఏం చేసినాం? ఒక వేరియబుల్ కింగ్డమ్ అనే వేరియబుల్ వాడుకొని అనిమేలియా అనేది మనము ఒక డాటాగా కింగ్డమ్ వేరియబుల్లోకి డాటాని స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు మీకు క్లాస్ యొక్క అట్రిబ్యూట్ ఏంది? కింగ్డమ్ అనే వేరియబుల్లోకి అనిమేలి అనే డాటాని స్టోర్ చేసుకుందాం. నెక్స్ట్ ఏం చేసినామంటే ఇక్కడ మీకు తెలియడం కోసమే నేను ఏమంటారు తర్వాత ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కూడా క్రియేట్ చేసిన. లైక్ క్లాస్లో ఉన్న డాటా మాత్రమే వస్తుందని మీకు తెలుసు కదా క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే. అంటే క్లాస్కు మాత్రమే ఒక క్లాస్ నేమ్కి చెందిన డాటాని మాత్రమే మనం క్లాస్ అట్రిబ్యూట్స్ అంటాం. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డెఫ్ ఇనిట్ ఇది ఎంత ఏంటంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ద క్లాస్ లైక్ ఆబ్జెక్ట్ అంటే కన్స్ట్రక్టర్ అనుకోవచ్చు. సో ఇక్కడ మనం సెల్ఫ్ ఇచ్చినాం, నేమ్ స్పేస్ ఇచ్చినాం. సెల్ఫ్ అనేది ఒక రెఫరెన్స్ కోసం మనం వాడతాం. సో ఇది ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే వాడతాం అనమాట. ఇది నేమ్ అండ్ స్పీసెస్ అనేది దాని యొక్క డాటా కోసం మనం వాడతాం. లైక్ నేమ్ అంటే ఇప్పుడు లైక్ రమేష్, సురేష్ అట్లా నేమ్స్ ఇస్తుంటాం కదా. స్పీసెస్ అంటే మనం ఏమంటారు? మనం ఏంటి? మనుషులం కదా. సో హ్యూమన్ బీయింగ్స్. సో ఇలాంటి స్పీసెస్ ఇవ్వడానికి.
సో ఈ రెండు డాటా అని అనుకుంటే ఇది సెల్ఫ్ అనేది ఆ డాటాను పెట్టుకోవడానికి అంటే రెఫరెన్స్ గా పెట్టుకోవడానికి తీసుకున్నాం అనమాట. సెల్ఫ్ అనేది ఇంట్లో పెద్దగా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ స్పీసీస్ ఈక్వల్ టు స్పీసీస్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ మనం ఇచ్చినట్టు అది ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చిన డాటా అని దాంట్లోకి స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం. మనము డాగ్, క్యాట్ అనే ఒక వేరియబుల్స్ తీసుకున్నాం. అనిమల్ అనేది మన క్లాస్ నేమ్. ఇక్కడ మనము నేమ్ స్పీసెస్ ఇచ్చినాం డాటాని. అక్కడ ఆ ప్లేస్ లో మనకు బడ్డీ డాగ్ అనేది ఇచ్చినాం అనమాట. అంతే. ఆబ్జెక్ట్స్ ఈ రెండు వాటికి ఈ రెండు ఈ దీనికి ఈ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. లెట్స్ సే మనకు ప్రింట్ డాగ్ డాట్ కింగ్డమ్ అని ఇచ్చాం. డాగ్ డాట్ కింగ్డమ్ అంటూనే ఇది ఏమంటారు ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తో మనం క్లాస్ లో ఉన్న వేరియబుల్ ని కాల్ చేసాం. అప్పుడు ఏమొచ్చింది అనిమేలియా అని వస్తుంది. బట్ ఇది రాదు. లైక్ డాగ్ లో ఉన్న డేటా రాదు. డాగ్ లో ఉన్న డేటా రాకుండా కింగ్డమ్ లో ఉన్న డేటా వస్తుంది. ఎందుకు కింగ్డమ్ లో ఉన్న డేటా వస్తుంది అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ ఉంటే క్లాస్ లో ఉన్న డేటా మాత్రమే మనకు చూపిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎప్పుడైనా కూడా డాటాని చేంజ్ చేసిన క్లాస్ అట్రిబ్యూట్స్ లో మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే క్లాస్ నేమ్ డాట్ దాని యొక్క వేరియబుల్ ఆ క్లాస్ యొక్క వేరియబుల్ దాంతో మనం ఏం చేస్తామంటే ఆ డాటాని చేంజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ మాడిఫై చేయొచ్చు. ఇక్కడ ఏం చేసాం అనిమల్ అనేది ఏంటిది మన క్లాస్ నేమ్ అన్నమాట. కింగ్డమ్ అన్నది ఏంటిది క్లాస్ ని ఆ క్లాస్ కింద ఉన్న వేరియబుల్. లైక్ ఆ క్లాస్ కింద ఉన్న డాటా అని ఆ డాటా ఏదైతే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని ఉంటాం కదా కింగ్డమ్ అనే వేరియబుల్లో ఆ కింగ్డమ్ అనే వేరియబుల్లో ఉండే డాటాని మనము మార్చనీకి లైక్ మాడిఫై చేయడానికి ఇక్కడ న్యూ అనిమేలియా అని ఇష్టం లేదు తీసేసే నీ డాటా అనుకో నీ మాడిఫైడ్ డాటా నీ మాడిఫైడ్ డాటా అని ఇచ్చాం అనుకో అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనం 2 సార్లు డాగ్ క్యాట్ ఇచ్చినాం కదా ఐ మీన్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి దాంతో మనం కాల్ చేసినా కూడా ఆబ్జెక్ట్స్ లో ఉన్నవి రావు డాటా అనేది డైరెక్ట్ నార్మల్ గా ఏమొస్తుంది ఆ క్లాస్ ఉన్న డాటాని ఎన్నిసార్లు నువ్వు కాల్ చేసినా కూడా ఇదే వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం ఏమంటారు డాటాని అనిమేలియా అని ఇచ్చినాం కదా ఒక లైక్ ఎట్లా అంటే లైన్ ఇద్దామా లయన్ లయన్ సో ఏమొచ్చింది లయన్ లయన్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ ఒకే ఒక నిమిషంలో క్లాస్ అట్రిబ్యూట్స్ ని మనము క్లాస్ లో ఉన్న డాటా మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ లో ఉన్నది రిటర్న్ చేయదు. సో మనము ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా క్లాస్ లో ఉన్న డాటాని మనం మాడిఫై చేయాలన్నా కూడా ఒకవేళ నువ్వు తొందరగా ఏమంటే మాడిఫై చేయాలన్నా కూడా డైరెక్ట్ గా క్లాస్ నేమ్ డాట్ దాని యొక్క వేరియబుల్ ఆ క్లాస్ లో ఉన్న వేరియబుల్ దాన్ని అసైన్ చేసి ఈక్వల్ టు మాడిఫై నీకు ఏ డాటా చేంజ్ చేసుకోవాలనుకుంటానో ఆ డాటాని చేంజ్ చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది. సో ఇది క్లాస్ యొక్క అట్రిబ్యూట్స్ గురించి. ఇప్పుడు మనం క్లాస్ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీని యొక్క ఎగ్జాంపుల్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ యొక్క మెథడ్స్ ని చూద్దాం. అంటే ఏంటిది క్లాస్ మెథడ్స్ అంటే ఏంటిది అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను చెప్తా ఇప్పుడు. బట్ మీరు సింపుల్ గా ఆలోచించండి. లైక్ వీడియో చూసేటప్పుడు హరిబిరిగా ఎక్కడెక్కడో ఆలోచించకుండా సింపుల్ గా ఇక్కడ కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా దృష్టి పెట్టు సింపుల్ గా అయిపోతుంది. క్లాస్ మెథడ్స్ ని ఒక క్లాస్ ని ఆపరేట్ చేయగలవు అంటే ఆ క్లాస్ ని మొత్తం ఏమంటారు అది మొత్తం వాడుతుంది ఆ క్లాస్ లో ఉన్నదంతా. ఎలా అంటే దీంట్లో మనం అట్ ద రేట్ క్లాస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా ఆ క్లాస్ మెథడ్ అనేది యూజ్ చేసుకొని దీంట్లో ఉన్న డాటాని మనము యాక్సెస్ చేసుకోవచ్చు మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి ఈ క్లాస్ మెథడ్స్ లో కూడా ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ ని ఆపరేట్ చేయలేదు. ఉత్త క్లాస్ ఒక క్లాస్ ని మాత్రమే ఆపరేట్ చేస్తుంది మాడిఫై చేస్తుంది దాన్ని యాక్సెస్ చేస్తుంది చేంజ్ చేస్తుంది అన్ని చేస్తుంది. సో ఇక్కడ మనం ఆపరేట్ చేస్తుంది అంటున్నాం. ఆపరేట్ చేయడం అంటే ఏంటంటే ఆ క్లాస్ ని మాడిఫై చేయొచ్చు యాక్సెస్ చేసుకోవచ్చు ఎడిట్ చేయొచ్చు చేంజ్ చేయొచ్చు. సో అందుకు
అది ఏమంటున్నామంటే క్లాస్ ని మెథడ్ ని యూజ్ చేసుకొని క్లాస్ ని ఆపరేట్ చేస్తుంది అని చెప్తున్నా. లైక్ ఎట్లా అంటే ఇన్ని ఆపరేషన్స్ చేస్తుంది కదా, మాడిఫై, యాక్సెసింగ్, ఎడిటింగ్, చేంజింగ్, లైక్ అన్ని చేస్తుంది కాబట్టి అది ఆపరేట్ చేస్తుంది అంటున్నా. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా దీంట్లో నుంచి మనం తొందరగా ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లాస్ క్లాస్ నేమ్ ఏం తీసుకున్నాం, లైబ్రరీ తీసుకున్నాం క్లాస్ మెథడ్స్ కి. మనం ఇక్కడ టోటల్ బుక్స్ అనేది ఒక వేరియబుల్ అనుకుంటే దాంట్లో డాటాను ఎంత పెట్టినామంటే 1000. ఇది క్లాస్ యొక్క అట్రిబ్యూట్. ఈ ఇన్స్టెన్స్ ఇది దీని యొక్క ఆబ్జెక్ట్ అండ్ ఇన్స్టెన్స్ ఏమంటారు, క్రియేట్ చేసాం, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అనమాట. సో దీంట్లో ఏం క్రియేట్ చేసినామంటే ఇది ఇన్స్టెన్స్ యొక్క అట్రిబ్యూట్స్. ఇప్పుడు క్లాస్ మెథడ్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేసినాం, అప్డేట్ చేసాం. లైక్ క్లాస్ అండ్ న్యూ కౌంట్ ని అప్డేట్ చేయగలిగాం. లైక్ ఎట్లా అంటే క్లాస్ ద టోటల్ బుక్స్. ఇక్కడ మనము ఈ టోటల్ బుక్స్ అనేది ఏంటి, మన క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్. లైక్ ఏంటంటే క్లాస్ లో ఉన్న వేరియబుల్. ఇది వేరియబుల్ అంటే ఏంది, క్లాస్ లో టోటల్ బుక్స్ అనేది వేరియబుల్, ఏదైనా డాటా కదా. సో అది మనం ఇక్కడ క్లాస్ లో క్లాస్ డాట్ టోటల్ బుక్స్ అంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ లో నుంచి అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసినాం కదా, అండ్ క్లాస్ నేమ్ ఇచ్చినాం. డెఫ్ ఎనీట్ ఇది ఒక ఫంక్షన్ ఇచ్చినాం ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మనం అప్డేట్ చేయాలంటే ఏంది వాడుతున్నాం, క్లాస్ మెథడ్ ని వాడుతున్నాం. ఈ క్లాస్ మెథడ్ ని యూజ్ చేసుకొని అప్డేట్ టోటల్ బుక్స్. సో ఇక్కడ మనం ఏమంటారు, టోటల్ బుక్స్ అన్నవి ఏంటంటే ఒక వేరియబుల్. సో ఇక్కడ అప్డేట్ టోటల్ బుక్స్ అనేది ఇంకొక వేరియబుల్ అనమాట. ఈ క్లాస్ మెథడ్ లో మనం ఏం ఫంక్షన్ రాసినామంటే క్లాస్ న్యూ కౌంట్ అనే రెండు తీసుకున్నాం, ఏవి పారామీటర్స్. సో క్లాస్ అనే పారామీటర్ ని తీసుకొని దాంట్లోకి టోటల్ బుక్స్ ఈక్వల్ టు న్యూ కౌంట్ అని ఇచ్చాం. అంటే న్యూ కౌంట్ అంటే కొత్తగా వచ్చిన కౌంట్ దీంట్లో యాక్సెస్ కావాలని. ఎప్పుడైతే ఇది ఇచ్చింటామో మనం ఏమంటే దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. యాక్సెస్ చేసుకున్నప్పుడు ఎట్లా అంటే ప్రింట్ టోటల్ బుక్స్. అంటే ఇవంతా ఏంటంటే మన ఇష్టం ఎట్లయినా ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ యాక్సెస్ చేయడం అంటే ఏంటి, దాన్ని పిలుచుకోవడం, ఆ క్లాస్ లోకి పోవడం. సో డైరెక్ట్ మనం ఏమంటారు, లైబ్రరీ డాట్ క్లాస్ నేమ్ డాట్ టోటల్ బుక్స్ ఆఫ్ అని వస్తానే వచ్చేస్తుంది. ఇదంతా మనం ఏంటంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో అంటే మీకు చూపించడం కోసం నేను ఇవంతా వాడిన. ఈ డేటా అంతా అవసరం లేదు, యాక్సెస్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇది ఒకటి నొక్కేసి ఆఫ్ ఏమంటారు పారామీటర్స్ లో చేస్తే వచ్చేస్తుంది, అది కాల్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమొస్తుందంటే అవుట్పుట్ 1000 అని వస్తుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ రాసాం కదా, మనం ఇది ఈ ఫంక్షన్ రావడానికి ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం లైబ్రరీ డాట్ అప్డేట్ టోటల్ బుక్స్ ఆఫ్ 1200 అని ఇచ్చినాం. అంటే మన దగ్గర ఉన్న బుక్స్ 1200 ఉన్నాయని ఇచ్చినాం. సో ప్రింట్ టోటల్ బుక్స్ ఆఫ్టర్ అప్డేట్స్. ఇక్కడ మనము 1200 అని అప్డేట్ ఇస్తూనే ఏమొచ్చిందంటే ఆ 1200 అప్డేట్ అయిందని వచ్చింది. సో అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు ఎందుకు ఇదంతా ఇచ్చామంటే ఊరికే ఏమంటారు, జస్ట్ ఏమంటారు మీకు క్లియర్ గా ఉన్నాను ఇంకేం బిఫోర్ అప్డేషన్ ఎట్లా ఎంత ఉండింది, ఆఫ్టర్ అప్డేషన్ ఎట్లా ఉంది అనేసి. సో మీకు ఇది ఏమంటారు, ఈ ప్రోగ్రామ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ లెట్స్ మూవ్ టు స్టాటిక్ మెథడ్. ఇది స్టాటిక్ మెథడ్. ఇప్పుడు ఏ దాని గురించి నేర్చుకుంటున్నాం అంటే స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఒక యూటిలిటీ ఫంక్షన్ లా వాడతాం అనమాట. సో దీంట్లో మనము మాడిఫై చేయలేము అండ్ ఏమంటారు ఒక క్లాస్ ని యాక్సెస్ కూడా చేయలేము. బట్ ఇక్కడ మీకు ఒక సూపర్ ఆపర్చునిటీ ఉంది. ఎట్లా అంటే డైరెక్ట్ గా మనం ప్రాసెస్ చేయొచ్చు. ఎట్లా, వితౌట్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ ని క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా మనకు కావాల్సినది ఆపరేషన్ ని మనం డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం దానికి స్టాటిక్ మెథడ్ ని ఎలా మనం డిఫైన్ చేస్తామంటే స్టాటిక్ మెథడ్ అనేది యూజ్ చేసుకొని డిఫైన్ చేస్తాం. ఇది ఈ స్టాటిక్ మెథడ్ అనేది మనము ఏదైనా కూడా ఒక ప్రాసెస్ చేయాలంటే మీకు ముందు చెప్పినట్టు మనం ఏ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది స్టాటిక్ మెథడ్ అనేది ఒక క్లాస్ ని ఆపరేట్ చేయలేదు, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ ని ఆపరేట్ చేయలేదు. అండ్ దీంట్లో ఏంటంటే ఇంకేం లేదు మచ్చా, అంతే. ఏమంటారు, సింపుల్. ఈ స్టాటిక్ మెథడ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక దాన్ని క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ అవసరం లేదు, డైరెక్ట్ క్లాస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనం ఏమంటారు ఆపరేట్ చేయలేము, ఏమంటారు క్లాస్ ని ఆపరేట్ చేయలేము, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ కూడా ఆపరేట్ చేయలేము. సింపుల్ గా అంటే నీకు ఏది కావాలన్నా కూడా అది సింపుల్ గా ఇచ్చేస్తుంది. దీని యొక్క ఎగ్జాంపుల్ చూస్తే నీకు ప్యూరిటీ అండ్
క్లారిటీ, ప్యూర్ క్లారిటీ వస్తుంది మచ్చా నీకు. సో నేను ఎగ్జాంపుల్ చూపిస్తా, చూసే. స్టాటిక్ మెథడ్. సో ఇప్పుడు ఈ స్టాటిక్ మెథడ్ లో నేనేం చెప్పినా, ఇది ఒక క్లాస్ ని ఆపరేట్ చేయలేదు, ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ ని ఆపరేట్ చేయలేదు. ఒకవేళ మనం ఏదన్నా ఒక దాన్ని ఏమంటారు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డైరెక్ట్ గా వితౌట్ యూజింగ్ ద ఇన్స్టెన్స్ క్లాస్ ఏమంటే డైరెక్ట్ గా మనం చేసుకోవచ్చు అని చెప్పినా కదా. సో ఎట్లా దీంట్లో ఏం చూపిస్తుంది, క్లాస్ నేమ్ వచ్చి ఏమి ఇచ్చినాం, మ్యాథ్ యూటిలిటీస్ అంటే మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్ ని మనం జరుపుకుంటున్నాం అని ఇచ్చిన. సో ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే ఒక ఫంక్షన్ లో ఏమి ఇచ్చిన, ఈ రెండు నాకు యాడ్ కావాలని ఇచ్చిన. ఇంకొక ఫంక్షన్ లో ఏమి ఇచ్చిన, మల్టిప్లికేషన్ కావాలి రెండు అని ఇచ్చిన. దీని పైన నేనేం వాడినా, స్టాటిక్ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ అనేది వాడిన. సో ఇది ఇది వాడడం వల్ల మనము ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంది, ఏం చెప్పిన, ఇది ఆపరేట్ చేయదు క్లాస్ ని. లైక్ ఎట్లా అంటే మనం మాడిఫై కానీ ఏమంటారు దాన్ని ఎడిటింగ్ కానీ లైక్ చేంజ్ కానీ ఇది కానీ మనం చేయలేము. యూజింగ్ స్టాటిక్ వితౌట్ క్రియేటింగ్ an instance we can do the operations and it will not changeable and modifiable and not editable content is there. సో ఎప్పుడైతే మనము మ్యాథ్ యూటిలిటీస్ అని క్లాస్ నేమ్ వాడినామో, సో డాట్ యాడ్ నెంబర్స్ అనే ఫంక్షన్ వాడితే అది వచ్చేస్తుంది అంతే. ఇది సింపుల్ అన్నమాట. ఇక్కడ మనం పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు నెంబర్స్ ఏమైనా నేర్చుకోవచ్చు, లైక్ 20, 200, ఇక్కడ మల్టిప్లికేషన్ కావాలి 19, 17, 50 ఇచ్చాం. సో నీకు ఇష్టం వచ్చిన నెంబర్ ఇచ్చినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా మల్టిప్లికేషన్ అనేది చేసి చూపిస్తుంది. సారీ, ఇక్కడ మనం ముందు అది ఇచ్చినాం కాబట్టి ఇక్కడ నేను అదే అవుట్పుట్ క్రియేట్ పెట్టిన, మనం మార్చాం కదా. సో స్టాటిక్ మెథడ్ గురించి ఇది అర్థమైందా. ఇక్కడ నేను ప్రోగ్రామ్ ఎందుకు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే, ఇప్పుడు నువ్వు యాడ్ నెంబర్స్ లో మనం ఏమి ఇచ్చినాం, పారామీటర్స్ ఏబి ఇచ్చినాం. ఇక్కడ రిటర్న్ ఏమి ఇచ్చినాం, A+B కావాలని ఇచ్చినాం. సో ఈ A+B ఇక్కడ మనం 10, 20 ఇస్తూనే ఈ 20, 20 అనేది ఏలో 10, బిలో 200 పోతుంది. ఈ రెండు ప్లస్ అయ్యి ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా అంతే. సెకండ్ దాంట్లో మల్టిప్లై నెంబర్ అనేది మనం ఇక్కడ వాడినాం కాబట్టి అది ఏమంటారు మల్టిప్లికేషన్ జరిగిస్తుంది. అది ఒకవేళ మనం యాడ్ నెంబర్స్ అని వాడి మల్టిప్లికేషన్ జరగలే అంటే తప్పు. ఎందుకంటే ఇప్పుడు యాడ్ నెంబర్స్ వాడితే ఏమైంది టైప్ మల్టిపుల్ నెంబర్స్ సారీ. సో ఇదేం చేస్తుందంటే యాడ్ చేసి ఇచ్చింది ఆ నెంబర్స్ ని, మల్టిప్లికేషన్ జరగలే. ఎందుకంటే నువ్వు అక్కడ అది కాల్ చేసినావు కాబట్టి యాడ్ నెంబర్స్ అనేది. సో నువ్వు ఇప్పుడైతే నువ్వు ఇది మల్టిప్లై నెంబర్స్ అనేది యాడ్ చేస్తావో అప్పుడు మాత్రమే మల్టిప్లికేషన్ జరుగుతుంది అనమాట. సో ఇది మీరు సింపుల్ గా ఏమంటారు, మాక్సిమం మనం అన్ని జాగాలో చెప్పుకున్నాము. సో ఇవంతా ఎందుకు రా మాకు అంటే, ఇవంతా నువ్వేం పెద్ద షో ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్ గా రాసింది. సో ఇది స్టాటిక్ మెథడ్స్ గురించి. అండ్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఏమంటారు మీకు ఏవైతే ఇంటర్వ్యూస్ కి అవసరం అవుతాయో అండ్ మీకు ఏవైతే మోస్ట్ లైక్ ఎక్కువ ప్రాక్టీస్ కోసం యూజ్ అవుతాయో అవి మాత్రమే నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెడతా. మీరు ఈ క్లాస్ విన్న తర్వాత మీకు అర్థమైన దాంట్లో నాలెడ్జ్తో కొంచెం ఒక 2% మీకు వచ్చినా కూడా మీరు కింగ్సే. ఎందుకంటే నార్మల్గా ఎవరైనా కానీ డైరెక్ట్ చూస్తూనే రాదు. కానీ నువ్వు 2% అయినా 5% చేస్తున్నావు అంటే 2 to 5% చేస్తున్నావు అంటే నువ్వు కింగ్ అనమాట. సో అది నువ్వు 2 to 5% చేసినా కూడా గ్రేటే, తోపు మచా అంతే. సో ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం పెట్టు. నేను ఇప్పుడు ఎందుకు పైథాన్ స్టార్ట్ చేసిన మన యూట్యూబ్ ఛానల్లో అంటే, నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ పైథాన్ నువ్వు నేర్చుకున్నావు అంటే మాక్సిమం నీకు ఉన్న ఎల్పిఏ ఇప్పుడు 4.55, 6 ఎల్పిఏ, 8 ఎల్పిఏ ఉన్నది 24 ఎల్పిఏ వరకు వెళ్తుంది. అర్థమవుతుందా. ఇది నాట్ ఓన్లీ స్టూడెంట్స్, మీకు ఒక్కటే కాదు, ఎవరికైనా కూడా, జాబ్ చేసే వాళ్ళైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రజెంట్ బూమింగ్ కదా. సో మీరు లైక్ మనం స్టూడెంట్స్, లైక్ మీరు స్టూడెంట్స్ లైక్ ఇట్లా అంటే మీరు పైథాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ఎవరికైనా చూడండి నార్మల్గా ఒక ప్రోగ్రామింగ్ కావాలి. ఎందుకంటే హౌ టు ట్రైన్ ద మాడ్యూల్స్, ఎట్లా మనం ఏమంటారు
ఆహ్, ఈ ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మనం మాడ్యూల్స్‌ని ఎలా ట్రైన్ చేస్తాం? ఎట్లా? అది ఏమంటారు మనం జుపిటర్ నోట్‌బుక్ ఎలా యూజ్ చేస్తాం? మామూలు కొలాబ్ నోట్‌బుక్స్ ఎలా యూజ్ ఇదంతా చాలా టాపిక్ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా యూజ్ అయితదని ఒకటి చెప్తున్నా చూడండి. పైథాన్ అనేది ప్రతి ఒక్క దానికి అవసరం అయితది. సో, మీరు నేర్చుకోవడం వల్ల, చూడడం వల్ల ఏమైతుంది? ఇప్పుడేం యూజ్ లేదు కదా అనుకోవచ్చు. మీరు ఫర్దర్‌గా నువ్వు ఫుల్ స్టాక్ తీసుకోవాలన్నా, నువ్వు ఏది తీసుకోవాలన్నా కూడా, ఏ ఫీల్డ్‌లోకి పోవాలన్నా కూడా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది రావాలా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలన్నది జావా, పైథాన్ ఇప్పుడున్న దాంట్లలో. సో, ఈ జావా, పైథాన్‌లో నువ్వు ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా! సో, నేను నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నా కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి మనం మాడ్యూల్స్ ట్రైన్ చేయడం ఇవంతా మనకు పైథాన్‌లో చూయిస్తాను కాబట్టి, నేను పైథాన్ చెప్పిన. నువ్వు ఇప్పుడు పైథాన్ నేర్చుకోండి. నెక్స్ట్ నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్‌కి వస్తే, నువ్వు ఏమంటారు ఆడ చేసే వర్క్, ఆడ చేసే దాంతో నీకంటే తోపు ఎవడున్నాడు. అర్థమైందా? మహా అంటే మనం కష్టపడేది 30 డేస్, 30 డేస్. 2 మంత్స్. 2 మంత్స్‌లో మనం పైథాన్ నేర్చుకుంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటున్నాం. సో, నువ్వే గుర్తుపెట్టుకో. ఏం చేయాలన్నది. నువ్వు నేర్చుకుంటావా? నేర్చుకోవా? అన్నది నీ ఇష్టం. వీడియోస్ నేను సెండ్ చేస్తా. ప్రతి ఒక్క వీడియోస్. అండ్ మీరు ఏమంటారు పర్సనల్‌గా మనం ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మనం మంచిగా రీచ్ వస్తే లైవ్ క్లాసెస్ కూడా పెట్టుకుందాం. పోయేదేముంది లైవ్‌ని అట్లనే యూట్యూబ్‌లో పెడతా. చూడండి మళ్ళీ ఒకసారి అంతే కదా! సో, మొత్తానికైతే ఈ వీడియోకి ఇంతే గాయ్స్. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు ఫర్దర్‌గా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్‌కి మీరు జాయిన్ కావాలి. మాకు మంచి రిసోర్సెస్ కావాలి అనుకుంటే మీ వాళ్ళల్లో, మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ పైథాన్ గురించి చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. సో, అంతే. సో, వన్స్ అగైన్ ఈ వీడియో నీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీస్‌ని షేర్ చేయండి అంటే మీ ఇష్టం అది షేర్ చేశారో చేయరో కానీ నీ వీడియో నీకు నచ్చితే లైక్ చేయి, కామెంట్ చేయి. నీకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా లైక్ వీడియో బాలేదు ఇంకొంచెం మారుద్దామన్నా కూడా కామెంట్ చేసి చెప్పు. లేదంటే డైరెక్ట్ నా లింక్డ్ఇన్ లోకి వచ్చి మెసేజ్ డ్రాప్ చేయమచ్చా. నీకు అంత టైం కూడా లేదంటే ఇంకా నేనేం చేయలేను. బట్ ట్రై చేయి కొంచెం. మనకు అవసరం. మన రిసోర్సెస్ మనం ఏమంటారు వన్ నైట్ బ్యాటిల్ చేసి ఉంటాం కదా! సో, ఆ వన్ నైట్ బ్యాటిల్ కష్టం పోకూడదు అనుకుంటే ఇప్పుడు మనం పైథాన్ డెవలపర్స్ లైక్ పైథాన్ గురించి నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం. పైథాన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ జనరేటివ్స్, ఏఐ ఏజెంట్స్ దీని గురించి నేర్చుకుంటాం తొందరలో. సో అప్పుడు నువ్వు డైరెక్ట్‌గా అప్లై చేసేసేయి జాబ్స్‌కి. ఏఐ మీద జాబ్స్ లేకుండా ఉంటాయా? సో కొంచెం మైండ్ పెట్టి ఆలోచించమచ్చా. సో వీడియోకి ఇంతే గైస్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇది మంది. లింక్డ్ఇన్ ఐడి ఇది. మీకు నచ్చితే ఏమైనా ఏమంటారు కామెంట్ చేయాలన్నా, నాకేమైనా సజెషన్స్ ఇయ్యాలన్నా ఇవ్వచ్చు. సో బాయ్.